సార్ మీరు ఇప్పుడు 2019లో కనుక వైఎస్ఆర్సీపీలోనే ఉండి మళ్ళీ గెలుపొంది ఉంటే డిప్యూటీ సీఎం మీకే వచ్చేదనేది మీ అభిమానులు అదేవిధంగా మీ కార్యకర్తలు భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీని వదిలి వచ్చినందుకు ఎప్పుడైనా బాధపడ్డారా? డిప్యూటీ సీఎం పదవి మిస్ అయ్యిందని ఎప్పుడైనా బాధ కలిగిందా మీకు? నేను మొట్టమొదటి చెప్పాను, పదవుల కంటే క్యారెక్టర్కి ప్రాధాన్యత ఇస్తాను, ప్రజలకి ప్రాధాన్యత ఇస్తాను. మీరు అన్నది వాస్తవం. నేను 2019లో వైఎస్ఆర్సీపీలో ఉంటే ఖచ్చితంగా సెకండ్ రోల్ నాదే అవును. నేను వచ్చి చాలా మంచి పని చేశాను అన్న తృప్తి మాత్రం నాకుంది. ఎందుకంటే ఇచ్చినా అక్కడ ఇవ్వలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అది ఫ్లోర్ లీడర్, మా ఇద్దరిది ఒకటే బెంచ్. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చెప్తాను. ఒకటే బెంచ్ అయినప్పుడు ఒకరోజు సడన్ గా అన్న ఈ బెంచ్ల మీద కూర్చోకుండా ఇంకో వేరే సీట్ నువ్వు కూర్చో, ఇది అసెంబ్లీ అయ్యా, నీ ఇల్లు కాదు నా ఇల్లు కాదు, అసెంబ్లీలో కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, సింగిల్ సీట్ నీకు ఎవరో మన ఇద్దరికి కలిసి సీట్ అలాట్ చేశారు, నాకు ఇంకో సీట్ ఇవ్వమంటే ఇవ్వడు కదా, నువ్వు అలాట్ చేసిన సీట్ ఉంది కాబట్టి అందులో కూర్చోమంటాడు స్పీకరు, కాబట్టి నేను ఎక్కడ కూర్చోను. మరి చంద్రబాబు నాయుడుకి ఒకటికి ఎందుకు ఇచ్చారు సీట్? చీఫ్ మినిస్టర్ అది సనాతనంగా ఎప్పటి నుంచో వస్తుంది ఆ ఆనవాయితీ, రూల్ అది. అతనికి ఎందుకు ఇచ్చారు అని అడిగావు కాబట్టి చెప్తున్నాను నీకు. అతని దగ్గరికి ఎవరైనా ఆఫీసులో కానీ ఇంటికి కానీ వెళ్ళలేని వాళ్ళు ఉంటే అసెంబ్లీయే మన అవసరాలు తీర్చుకోవడానికి, మనం ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం. నుంచొని చెప్పలేం కదా, నేను వెళ్ళి నుంచొని చెప్పలేను, కూర్చొని చెప్తాను. ఆ సీట్ సింగిల్ సీట్ అందుకు పెడతారు. మంత్రులు వెళ్ళి మాట్లాడుకోవాలనుకున్నా, ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి మాట్లాడుకోవాలను, నువ్వే వెళ్ళి మాట్లాడచ్చు, నేను వెళ్ళి మాట్లాడచ్చు, ఏ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడచ్చు. దానికోసం అతను కాదు, అది పెడతారు. ప్రివిలేజ్ అది. ఇక్కడ మన ప్రివిలేజ్ ఇది. ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్. అది ఆయన తెలియక అడిగారంటారా, లేదంటే కనుక పక్కన ఎవరో కూర్చోకూడదని అడిగారంట? అతను పక్కన ఎవరో కూర్చోకూడదు. నెక్స్ట్ డే అన్న నాకు నువ్వు ఫైల్స్ అయ్యి అందివ్వడం కుదరదు కదా, ఫైనాన్స్ మినిస్టర్ బొగ్గన కూర్చుంటాడు, ఫైల్స్ ఇస్తాడు నాకు, ఇది డిస్కషన్ జరుగుతుంది అక్కడ, చర్చ ఏదో ఉందండి, చర్చ మీద కూర్చోబెట్ట తప్పే ఉందా, దానికి తప్పలేదు అని చెప్పి నేను పక్క వెళ్ళి కూర్చున్నాను, వాడు కూర్చున్నాడు, ఆ రోజుకి అయిపోయాడు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. నేను వెళ్ళి నీ సీట్లో నువ్వు కూర్చోవయా అని చెప్పి వెళ్ళి నేను నా సీట్లో నేను కూర్చున్నాను.